హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి మాస్ మహారాజా రవితేజకి సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు టెన్షన్ కి గురవుతున్నారు. మా రవణకి ఏమైంది అంటూ కామెంట్లు పెడుతూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. అసలు ఈ ఫోటో ఒరిజినలా మార్ఫింగా అనే అయోమయంలో చాలా మంది ఉన్నారు. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. రవితేజ కెరీర్ లో 75వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. రవితేజ తన 75వ సినిమా షూట్ లో చిన్న ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన కుడి చేతి కండరాలు చిట్టినట్లు తెలుస్తోంది. అయితే అంత గాయపడినా సరే లెక్క చేయకుండా రవితేజ షూట్ లో పాల్గొనడంతో గాయం మరింత ఎక్కువైందట. వెంటనే ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఐసీయూలో రవితేజ చికిత్స పొందుతున్న టైంలో ఓ డాక్టర్ ఈ ఫోటో తీశారట. ఆ తర్వాత అది వైరల్ అయిపోయింది. ఇప్పుడు రవితేజ కండిషన్ బాగానే ఉంది. డాక్టర్లు రవితేజకు సర్జరీని నిర్వహించినట్లు తెలిసింది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు తెలియగా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు రవితేజ షూట్ కు దూరంగా ఉండనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. నెలకు పైనే రవితేజ ఇంట్లో రెస్ట్ తీసుకోబోతున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ ను చేంజ్ చేయబోతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మాస్ మహారాజా. గెలుపోటములు లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తున్నారు రవితేజ. అయితే రవితేజకి సంబంధించిన ఈ పిక్ ఒకటి నెట్టింట చెక్కెలు కొడుతుండటంతో ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఒంటి నిండా ఆ రక్తమేంటి, ఆ పట్లేంటని ఆశ్చర్యపోతున్నారు. రవితేజ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.